బాగా వచ్చింది దేవదారాకు. మీరు కూడా ఇంట్లో ఎప్పుడో ఒకసారి ట్రై చేసుకోండి. హలో, అందరికీ నమస్తే. ఈరోజు మేము చేయబోయే వంట చాలా స్పెషల్. ఇది మేము మొన్న 3 రోజుల క్రితం పెంచులపానికి పోయాము. అక్కడ నుంచి వస్తూ ఉంటే మాకు ఈ ఆకు కనపడింది. మేము గత 20 సంవత్సరాల ముందు ఈ ఆకు తిన్నాను. దీన్ని దేవదారాకు అంటారు. దీన్ని మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, కంటి చూపుకి చాలా స్పెషల్ అయింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది సిద్ధయ్య బ్రహ్మగారికి చెప్పింది. దేవదార పుష్పాలు తీసుకురమ్మన్నారు. కానీ దీని పుష్పాలు చాలా చిన్నవి ఉంటాయి. సిద్ధయ్య అటు పోయిన తర్వాత సమాధి అయిపోయేదానికి ఆయన ఈ పుష్పాలు తెమ్మని పంపిస్తాడు. కానీ ఆయన వచ్చే లోపల సమాధి అయిపోతాడు. ఈ ఆకులో ఉండేది చాలా మహిమ ఆకు, చాలా టేస్టీ, చాలా ఒళ్ళు నొప్పులకి, కంటి చూపుకి అన్నిటికీ ఉపయోగపడే ఆకు. ఇది ఈరోజు మేము తాళింపు చేసుకొని చూపిస్తాము. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆకు తిని చూడాలా. ఇది అడవి ప్రాంతంలోనే దొరుకుతుంది. ఇది మా పెంచుల కోన, మా కులదైవం పెంచుల స్వామి. అక్కడే ఇది మాకు దొరికింది. ఈ ఆకు ఫస్ట్ కొంచెం బిరుసుగా ఉంటుంది. ఈ ఆకు మనం సన్నగా కొంచెం కట్ చేసుకోవాలి. మునగాకు అవిసాగలాగా ఉండదు, స్మూత్గా ఉండదు, కొంచెం బిరుసుగా ఉంటుంది. ఈ ఆకుని ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఈ విధంగా కట్ చేయాలి. ఈ ఆకుని కట్ చేసుకొని, కానీ మట్టి కుండలోనే చేసుకోవాలి. ఈ ఆకు పాత రోజుల్లో మట్టి కుండలే కదా, మట్టి కుండలే చేసుకునేది. అవి చూపించు నువ్వు చేసేవి. తరగతుంటేనే స్మెల్ చాలా బాగుంటుంది. ఇది చాలా పవిత్రమైన ఆకు. ఈ విధంగా తరిగిన తర్వాత నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. కానీ మట్టి కుండలోనే చేయాలి, పాత్రలో ఉపయోగపడదు. ఇది వనమూలికలు ఉండే ఆకు కాబట్టి మనకు పాత్రలో వేయకూడదు, ఓన్లీ మట్టి కుండలోనే వేయాలి. ఈ విధంగా బాగా గట్టిగా పిండి ఈ విధంగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఈ ఆకే ఒక చరిత్ర. కొద్దిగా నూనె వేసుకొని, ఇది కొంచెం బిరుసుగా ఉంటుంది ఆకు. కడుపులో నుది పురుగులు ఉన్నా అన్నిటికీ ఉపయోగపడుతుంది. కంటి చూపు తక్కువ ఉన్నా, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులకి కొద్దిగా ఉప్పు వేస్తుందా, ఒక 1/2 స్పూనా. ఇది ఎక్కువ అడవి ప్రాంతంలోనే ఉంటుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉంది. కొద్దిగా మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామి. మేము అక్కడికి పోయాము. అక్కడికి పోయిన తర్వాత ఈ ఆకు తీసుకొని వచ్చాము. ఇది చూపించాలని చాలా మందికి ఈ ఆకు తెలియదు, అందుకనే చూడ ఆకు ఉడికింది. ఇంకా ఉడకాల. ఉడికే లోపు నువ్వు దీనికి కావాల్సిన కారం మసాలా రెడీ చేసి, దీంట్లో ఆయిల్ వేయకుండా శనగకాయపు, ఎండుమిరపకాయలు, శనగలు 3 బాగా దోరగా వేయించుకొని పెట్టుకుని ఆకు ఉడికే లోపల స్మెల్ ఎట్లా వస్తుంది చూడ. ఆకు ముద్ద చూడ. ఆకు ఈ నీళ్ళు కూడా తాగటం చాలా మంచిది. గ్లాసులో పోసుకొని ఉడికినాక ఒక గ్లాస్ పట్టిస్తాను, మనం తాగదాం. చెరో గ్లాస్. మిరపకాయలు వేసుకున్నాము. ఈ మిరపకాయలు కూడా బాగా వేయకపోతే ఎండుమిరపకాయలు వేసావా? ఇప్పుడు ఆకు కూడా ఉడికిపోవచ్చు. శనగలు కూడా వేస్తుంటా. ఆకు కూడా ఉడికిపోతుంది. కొంచెం ఉగురుగా, కొంచెం లైట్ గా చేదుగా ఉంది. ఈ నీళ్లు కూడా ఔషధ గుణంతో ఉంటుంది. తాగడం చాలా మంచిది. ఇంకా ఉడకలాక నా రెడీ అయిపోయింది పప్పుల పొడికి. రెడీ. తిప్పు అంటే అరుస్తారు. సరే ఏంచుము. శనక్కాయ అయిపోయింది. శనక్కాయ పప్పు, శనగలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ. ఇవి మెత్తగా దంచు. 3 నువ్వు ఆకు ఉడికే లోపల బాగా మెత్తగా దంచుకొని వచ్చేసి. ఓకే, దంచుకొని వస్తాను. ఉడికింది చూడ. ఆహా, ఏమి స్మెల్. ఉడికింది. పోయి ఈ నీళ్లు కూడా పడేయకూడదు, ఇవి తాగాలి. తాగితే జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది.
కాబట్టి పెట్టుకుంటా అటే పెట్టు. పెడతాం. నీళ్ళు బాగా అది వేస్తున్నాను, సరిపోద్ది. నేను అంత లేకుండా వేడవని. ఆయిల్ వేసుకో, కొంచెం ఆయిల్. ఆవాలు వేస్తుండా. చిట్టపట్టలాడే ఆవాలు కలబెడుతుంటాను. ఆవాలు వేగినాక తెల్లగడ్డలు, తెల్లగడ్డ ఎర్రగా రావాలి తెల్లగడ్డ, అప్పుడే ఆకు రుచి పెరగద్ది. బాగా కలిపెడుతున్నానా? బాగా కలిపెడుతున్నావు. ఇప్పుడు ఈ ఆకు తాళింపు వేయించే లోపల నీళ్లు అంటే గ్లాసులో పోసి పెడతా, కప్పులో. నేను తాగుతా, చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి. పోసుకో గ్లాసులో పోయి. ఆకు బాగా ఎర్రదోరలు వేగింది, ఆకు వేసేసి బాగా కలిపెట్టు. ఇప్పుడు నీళ్ళలో పోసి పెడతా. దేవదారు ఆకు నీళ్ళు సూప్ లాగా ఉంది చూడు. నువ్వు కలిపెడుతుందో నేను ఒక పట్టు పెడతా. బాగోళ్ళ చాలా బాగుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అన్ని తగ్గుతాయి. కళ్ళు చూపు కూడా బాగా కనపడుతుంది. ఏం పారిపోయిబడ్డా ఈ ఆకులో నీళ్లు తాగాలి. కాళ్ళు నొప్పులు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. తాగి చూడు, దేవదారు నీళ్లు చాలా బాగా కలిపెట్టు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చేదుగా ఉంటుంది లైట్ గాను, కానీ బాగా అరుగుదలకి బాగుంటుంది. షుగర్ కి మెయిన్ ఈ నీళ్లు. శనగల పొడి వేస్తావా? శనక్కాయ పప్పు, శనగలు, తెల్లగడ్డ, ఇదేం పసుపు గిసుపు ఏమి కలిపెట్టుకుంటా వేసుకో. నువ్వు తాగుతా అంతా వేసేసి అన్నం తెస్తే ఒక పట్టు బట్టి. అబ్బా 20 ఏళ్ళు నాడు తాగిను. పెంచుల కోనలో ఉన్నప్పుడు మేము చేసుకొని తింటుండేది. వర్షాకాలం వచ్చిందంటే అప్పుడు యాగు చేసుకొని అన్నంలో కలుపుతుంది, అన్నంలో కలుపుకొని తినేది. వేడి అన్నంలో ఏదో నిన్న గుడికి పోయినాం కాబట్టి ఆ నాయన దయ వల్ల మనకు కనపడింది. ఆకు తెచ్చుకున్నాం, మూత పెట్టేసి అన్నం తెచ్చానా, రెడీ అయిపోయింది. తెచ్చానా? కూడా వేసుకో. ఈరోజు మాకు స్పెషల్ గెస్ట్ మా మనవరాలు టేస్ట్ కోసం ఈ ఆకుని తల్లి పరిగించింది. తినాలి తాత, నేను తినాలని. దీంట్కి కాంబినేషన్ ఏం లే, ఇదే దీనికి ఇదే కదా రుచి. నేనమ్మా ఫస్ట్ నేను తింటాను, తర్వాత నువ్వు తిందు. ఓకే, నువ్వు సూపర్ అని చెప్తే సూపర్ అయినా స్పెషల్ ఇదే బాగా వచ్చింది. దేవదారాకు మీరు కూడా ఇంట్లో ఎప్పుడో ఒకసారి ట్రై చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. జీవితంలో ఒక్కసారైనా దీన్ని చూసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.